సుభాష్ నగర్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పూరిళ్లు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం ప్రమాదవశాత్తు పూరిళ్ల నుంచి మంటలు చెలరేగి 5 గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. సిలిండర్ పేలిన శబ్దానికి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. పూరిళ్లలో నివసించేవారు మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఇల్లు కాలిపోతాయి. కరెంటు డమ్మని తేలింది. ఇప్పుడు అది పోయి ఇటు పోయి అన్నీ అవుతాయి. ఫైర్ ఇంజిన్ నెంబర్ ఎంత మేడం? ఫైర్ ఇంజిన్ నెంబర్ పది గంటల 46 నిమిషాలకు ఆదర్శ్ నగర్ 42 డివిజన్లలో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి రేణి హాస్పిటల్ బ్యాక్ సైడ్లో. అది నేను గమనించి 10 గంటల 46 నిమిషాలకు 100కి డైల్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. మన 3 టౌన్ సిఐ గారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరూ ఒక 15-20 నిమిషాల్లో వచ్చారు. వచ్చేవారికి అన్ని ఉన్న గుడిసెలు అన్నీ కాలిపోయినాయి. అప్పటికే గ్యాస్ సిలిండర్ ఉన్న వలన మొత్తం పేలిపోయినాయి. దాదాపు ఒక 10 సిలిండర్ వరకు పేలిపోయినాయి. ప్రాణ నష్టం మాత్రం ఎవరికి ఏం జరగలేదు. బండ్లు కాలిపోయినాయి. వాళ్ళకి ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. వీళ్ళు గత 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఇక్కడనే ఉంటున్నారు. ఫైర్ సిబ్బంది వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చారు. వచ్చే వరకే మొత్తం కాలిపోయినాయి. ఎందుకంటే ఇదంతా గుడిసెలు కట్టెలతోనే ఉంటాయి, ఎండిపోయిన కట్టెలతోనే ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా కవర్లు ఉంటాయి పైన కాబట్టి ఇమీడియట్గా అంటుకున్నది. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఇళ్ళలో. ఆ గ్యాస్ సిలిండర్లు కూడా పెరిగినాయి. 10 సిలిండర్ల వరకు పెరిగినాయి. వాళ్ళు స్థానికులు ఇళ్ళనే ఉన్నారు. అప్పుడు ఇక్కడ అందరూ మేడారం జాతరకి వెళ్ళినారు. పొద్దుగాల మేడారం జాతరకి ఇలా మార్నింగే వెళ్ళారు అందరు. ఓకే, థ్యాంక్ యూ.